సరే నువ్వు కూల్గా ఉండు. నేను వెళ్తాలే, ఓకేనా? ఓకే ఓకే, ఐ హ్యాండిల్. అలా తన ప్లేస్లో నేను వచ్చాను సార్. మూడంతా పాడు చేశారు కదా. ఇదిగో మీ అనుతో చెప్పు, జీవితంలో ఎప్పటికీ దాన్ని వదలను. వదలను. హలో అమ్మా. అవునా? ఏ హాస్పిటల్? నేను ఇప్పుడే వస్తున్నా. ఆగు సూర్య, వస్తున్నా. వాడనుకున్నావా? నేనే వాడి కోసమే నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. కూర్చో. ఏం డ్రామా చేశారే? వాడి దయా ఎన్కౌంటర్లో పోతాడు, నువ్వు నా అకౌంట్లోకి వస్తావు. టెన్షన్ పడకు. వాడికి ఫోన్ చేయి. వాడికి ఫోన్ చేయి. హలో. హే సూర్య, ఎక్కడా? నేను డెన్లో ఉన్నాను. ఏంటే పొద్దున్నే రాఘవేంద్రరావు గారి సాంగ్ అని చూసావా? అంత మూడ్లో ఉన్నావు. అందుకే కదా నీకు కాల్ చేశాను. అవునా? ఓ పంచే, నీ బొడ్డు మీద చల్లడానికి పూలు పళ్ళు తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. త్వరగా రా, నీకోసమే వెయిటింగ్. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, అది వచ్చిన తర్వాత చెప్తాను. బాయ్. అప్పుడు కదా అది పట్టరా, అది పట్టరా, అది పట్టరా. కొట్టే కొట్టే కొట్టే. 104, మీరేంటి ఎక్కడ ఉన్నారు? సార్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది పోతే నెక్స్ట్ టైం దీంతో ట్రై చేద్దాం. ఏయ్, మా సిఐ గారి దగ్గర ఈ కళను ప్రదర్శించు పద. రేయ్, పెద్ద ఆయన దేశాన్నంతా వైట్ చేయాలని చూస్తుంటే మీరు బ్లాక్ ని ఎంకరేజ్ చేస్తారా? ఈ రోజు నిన్ను కొట్టి కొట్టి నీ ఒళ్ళంతా బ్లాక్ చేస్తాను రా. సార్ రాజలింగం సార్. రాజలింగం, ఈ రోజు మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది కదయ్యా. ఆ వరుస వరుస సీట్లన్నీ పెట్టాయి నా ఫ్యామిలీ కోసం. అదృష్టం లేదు కానీ నేనే కనుక హీరో అయింటే సింగం 1 to 3నే కాదు, సింగం 7 వరకు నేనే చేసి ఉండేవాడిని. ఏదే కదలకండి దయ్యగారు, ఈ యాంగిల్ అచ్చం అన్నగారు ఎన్టీఆర్ లా లేరు. సస్పెండ్ ఇమ్మీడియట్లీ. సార్ ఒకసారి లెఫ్ట్ తిరగండి. తిరిగి సార్, ఈ యాంగిల్ అచ్చం డంకల్ సినిమా అమెరికాలో ఉన్నారు సార్. ఒక్కసారి లాంటి పైకి సార్, ఈ యాంగిల్లో కత్తి పడుకుని శాతకనిలో బాలయ్య బాబులా ఉన్నారు సార్. బాలయ్య సార్, మేము బ్లాక్ మనీతో దందాలు చేసేది మీలాంటి సినిమాలు తీయడం కోసమే సార్. సార్, ఎలాంటి సంఘటన ఎదురైనా సరే మీలాంటి నటన సాయంతో సినిమా తీయాల్సిందే. శాతకర్ణి సార్, ఒక్కసారి శాతకర్ణి డైలాగ్ చెప్పండి సార్ నా కోసం. నా కత్తి కంటిన చారా ఇంకా పచ్చగానే ఉంది. సమయం లేదు, విశ్రమ. శరణమా రణమా. సూపర్ సార్. సార్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్పీఆర్, రేలంగి, రాజబాబు, సూర్యకాంత్ వీళ్ళందరినీ మిక్సీలో చూపిస్తే మీరే సార్. పోయినోళ్ళ పేరు చెప్పి మేనేజ్ చేస్తుంది కొడుకు. అందరు మొత్తం యాక్షన్ నా ఒక్కడికి వచ్చిందేమో సార్. సార్, మీరు నా దగ్గర తీసుకున్న బ్లాక్ మనీ నాకు ఇచ్చేస్తే మీరు హీరోగా నేను వెళ్ళి సినిమా ఆఫీస్ ఓపెన్ చేస్తాను సార్. నేను హీరోనా? అవును సార్. మరి హీరోయినా? అది ఎలాగో హీరోలకే సార్ డిసైడ్ చేసింది. మంచి మనసే నీదే. అలాగే చేద్దాం, అలాగే చేద్దాం. నాయనా, నాలో ఉన్న టాలెంట్ ని నువ్వే పైకి తీసుకురావాలి. అవన్నీ తర్వాత సార్, ముందు బ్యాగ్ ఇచ్చేయండి. ఒట్టి బ్యాగ్ మనకెందుకురా, ఆడి బ్యాగ్ ఆడికి ఇచ్చేసా సార్. ఈ లోపల మీరు 6 ప్యాక్ అయ్యి చేయండి సార్. అలాగేనా? ఓకే సార్. నేను నిన్ను దీవిస్తున్నాను. బాగుంది నాయనా సినిమా. ఉంటాను మరి. బాగుంది సార్. మీలాంటి సీఐ ఉంటే మాలాంటి క్రిమినల్స్ కి. అలాగే నాయనా. బాయ్ సార్. సినిమా కుళ్ళురా నీకు.
ఏంటి అంత డల్గా ఉన్నావు? నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. ఏమైంది? సారీ అండి, మీకు ఒక మాట చెప్పాలి. ఏంటి తను? అది నేను అదే నువ్వు? ఏం లేదు, జాబ్ మానేసి ఇంట్లోనే ఉండి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను, చాలా ప్రేమగా చూసుకుంటాను. రే, ఎవరా నువ్వు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదని చెప్పింది? నేనేరా నేను పట్టించుకోవట్లేదు. మన పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను హనీమూన్ కూడా తీసుకెళ్లేదురా, ఆఫీస్ టెన్షన్లో పడి. ఇక్కడి నుంచి నా టైం అంతా నీకేరా. యు ఆర్ మై లైఫ్. నీ మూడ్ చేంజ్ అవడం కోసం మన సినిమాకి వెళ్దాం, ఓకేనా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. సరే, గో. ఓకే. సార్, పాత కంప్లైంట్ ఎంక్వైరీ చేస్తే ఈ బైక్ మీ వాళ్ళదని తెలిసింది. ఒరే, ఇది మన సంతోష్ పేరు మీద ఉంది కదరా, ఒకసారి ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో. అలాగే సార్. ఆ. అను, హా, ఫోన్ ఛార్జింగ్లో పెట్టవా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తా. ఓకే. ఓకే ఓకే, బాయ్. 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 మేడం, సంతోష్ గారు బైక్ పోయిందని కంప్లైంట్ చేశారు. ఒకసారి చూసి కన్ఫర్మ్ చేయండి మేడం. ఈ బైక్ సంతోష్దా? శ్రీది కదా? డ్రీమ్ గర్లా అంటే శ్రీ సంతోష్ ఒక్కరే అన్నమాట. వచ్చావా? నిన్నొక ఆట ఆడుకుంటాను చూడు. నువ్వేంటి ఇక్కడ? మా ఆవిడ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వే కదా ఇక్కడికి రమ్మంది, అందుకే వచ్చాను. నేను రమ్మన్నది మా ఇంటికి కాదు, అక్కడికి. అయినా నేను కలెక్టర్ ఇష్టం లెక్క నేను రాలేదు. అంటే నువ్వు వెళ్ళలేదా? అంటే నువ్వు కూడా వెళ్ళలేదా? అంటే అక్కడికి వెళ్తే బాగోదని, ఇక్కడైతే ప్రైవసీ ఉంటుంది కదా, అందుకే వచ్చా. ప్రైవసీయా? ఎందుకండి? ఛీ, దొంగ, అందుకే. వద్దండి, నేను చెప్పేది వినండి. మా ఆవిడ చూస్తే బాగోదండి. ముందు ముందు మీరు వెళ్ళండి. ఏమైంది? చూస్తే ఏమైంది చెప్పు. పిలువు మీ ఆవిడ్ని. ఎక్కడ? ఆవిడ ముందే మెల్లగా తేల్చేసుకుందాం. మాట్లాడండి. ఏమండి, చూడండి, నా భార్య అంటే నాకు ప్రాణం అండి. నేను ఇలాంటి వాడిని తెలిస్తే తను తట్టుకోలేదు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ అండి. మా ఆవిడ వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి. సరే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ మీ ఆవిడ రాగానే మళ్ళీ వస్తా, జాగ్రత్త. అయ్యో, మీరు వెళ్ళండి. బాయ్.
కలరా బాబు నా జీవితంతో ఆడేసుకుంటుంది. సంతోష్ సంతోష్ ఏ అను ఎక్కడికి వెళ్ళావు? పేరెంటానికి అను నీకెవరైనా ఎదురు